హాయ్ ఫ్రెండ్స్, ఫోటోని ప్రింట్ చేయడం ఎలాగో నేను చూపిస్తాను మొబైల్ ఫోన్లో నుంచి ఈజీగా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది మా రమ్య గారి ఫోటో, రమ్యకృష్ణ పెద్దోడు. ప్రింటర్ ఆన్ చేసుకున్నాక నేను వాళ్ళ ఫోటో ఎలా ప్రింట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ప్రింటర్ ఆన్ చేసుకున్నాక అండ్ ప్రింటర్ బేసిక్ ఏంటంటే పేపర్ ఇందులో పెట్టుకుంటాం. జిరాక్స్ తీయాలన్నప్పుడు ఏదైతే జిరాక్స్ తీయాలో అది స్కానర్ దాంట్లో పెట్టేసి అండ్ ఈ జిరాక్స్ బటన్ నొక్కితే అప్పుడు ప్రింట్ వస్తుంది. అండ్ మీకు కలర్ కావాలంటే ఇది, బ్లాక్ అండ్ వైట్ కావాలంటే ఇది, అండ్ ఎన్ని మల్టిపుల్ జిరాక్సెస్ కావాలంటే అవి ఇక్కడ ఈ ఆప్షన్ని మనం 1 సెకండ్లో సెలెక్ట్ చేసుకోవాలి. 1, 2 అయితే 1 సెకండ్లో ఒకటి బటన్ ప్రెస్ చేసినాక మళ్ళీ 1 సెకండ్ లోపల ఇంకో బటన్ వెంటనే ప్రెస్ చేస్తే 2 టైమ్స్ అప్పుడు మీకు 2 ప్రింట్స్ వస్తాయి. ఇప్పుడు ఏంటంటే నేను మామూలుగా మా బుడ్డి ఫోటో ప్రింట్ తీసి చూపిస్తాను. ప్రింటర్లో కలర్ ఫోటో చూపిస్తాను. అది మొబైల్ ఫోన్లో ద్వారా ప్రింటర్కి కనెక్ట్ చేసి నేను ప్రింట్ తీసి చూపిస్తాను. ప్రింటర్ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోస్లో చూడండి. ప్రింటర్ని వైఫై డైరెక్ట్ ద్వారా కనెక్ట్ చేసుకోవడం ఎలాగని ఇప్పుడు ఫోటో ప్రింట్ తీయడం చూపిస్తాను. ఇప్పుడు ప్రింటర్ ఆన్ చేసుకున్నాం కదా, అండ్ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి. తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్లో కనెక్షన్స్, దేర్ యూ గో టు వైఫై ఆన్ చేసినాక దేర్ యూ సెలెక్ట్ వైఫై డైరెక్ట్. You can see this here in Wi-Fi signal of the printer direct 90 Epson. If you tap like that, there in printer you can see here 2 blinkings, lights blink అవుతున్నాయి 2. అప్పుడు ఆ బ్లింక్ అవుతున్నప్పుడు ఈ వైఫై బటన్ని ఒకసారి ప్రెస్ చేస్తే అప్పుడు మనకి వైఫై కనెక్ట్ అయిపోయింది. వైఫై డైరెక్ట్ అయిపోయినాక ఇక్కడ మనం వైఫై ఎప్సన్ ప్రింట్ అనే యాప్ నుంచి మా బుడ్డి ఫోటోని డౌన్లోడ్ తీస్తాను. ఇక్కడ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రింటర్ని మెయింటెనెన్స్ దాంట్లో ఇక్కడ ఈ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా. తర్వాత ఇక్కడ ప్రింట్ ఫొటోస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్రింట్ ఫొటోస్ దాంట్లో సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఇక్కడ మా బుడ్డి ఫోటో ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. మనం ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ వచ్చింది కదా ప్రింట్ ఫొటోస్. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే అందులో ఫస్ట్ ప్రింటర్ ఆప్షన్ ఏదైతే ప్రింటర్ కనెక్ట్ చేయాలో అది కనెక్ట్ చేసుకున్నాక తర్వాత ఎన్ని కాపీస్ అని, తర్వాత పేపర్ సైజ్ మనం ఇక్కడ A4 పేపర్ తీసుకుందాం. అండ్ మీడియా టైప్, ప్లెయిన్ పేపర్, లేఅవుట్ అంటే బోర్డర్. ఇక్కడ 2 up 4 up, లెఫ్ట్ టు రైట్, టాప్ టు బాటమ్ ఇవన్నీ నేను మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను అవి ఏంటో. ఇది బోర్డర్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ప్రింట్ క్వాలిటీ మన ఇష్టం, హై కావాలంటే హై, స్టాండర్డ్ కావాలంటే స్టాండర్డ్. తర్వాత పేపర్ సోర్స్, కలర్ ఉంది చూసారు, ఇక్కడ మోనోక్రోమ్ ఉంది అంటే బ్లాక్ అండ్ వైట్. మనం కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా డేట్ కావాలంటే ప్రింట్ డేట్, ఆటో కరెక్ట్, షార్ప్నెస్ ఇవన్నీ ఉంది కదా, ఇవన్నీ మన ఇష్టం. తర్వాత డన్ నొక్కినాక ప్రింట్ వస్తుంది. ప్రింట్ ఆప్షన్ నొక్కాలి.
స్లోగా ప్రింట్ అవుతుంది. కలర్ కదా, ఇట్స్ టేక్ అబౌట్ 1 minute or 1 minute, 40 seconds 50 seconds అలా వచ్చేస్తుంది. మామూలుగా ప్లెయిన్ పేపర్లో నేను ప్రింట్ తీసుకుంటున్నాను. ఫోటో పేపర్ పెట్టుకొని ప్రింట్ తీసుకోవచ్చు. వావ్, ఇదిగోండి సూపర్. నా చిన్నిగాడి ఫోటో, రమ్య, అదే అలాగా ప్రింట్ తీసుకున్నావచ్చు. అట్లాగే డాక్యుమెంట్స్ కానీ మనకి స్కాన్ తీసుకోవాలంటే స్కాన్స్ కానీ మన ఫోన్లో ఉంచుకోవచ్చు. అండ్ మీకు ఈ ప్రింటర్ లేకపోయినా మరి మొబైల్ ఫోన్ ఉంటే అందులో ఒక యాప్ ద్వారా కూడా మనం స్కానింగ్ తీసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.